దవాఖానాల్లో దొంగలు, డాగ్స్ టెర్రర్, టీచర్గా మారిన కలెక్టర్, సెల్ టవర్పై నిరసన, వనదేవతల జనజాతర, ఇలాంటి మరిన్ని వార్తలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని పారానగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిరసనగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న గుమ్మడిదల్లో మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులు ఇవాళ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దంటూ గుమ్మడిదల బంద్కు పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డు వెంటనే వాళ్ళు రద్దు చేయని పక్షంలో మరి పోలీసు బలగాలను పెట్టి మమ్మల్ని ఆపాలని చూస్తే మొన్నలాగా రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసి మరి ఇబ్బందులకు గురి చేసినట్లయితే మరి టవర్ ఎక్కి దుంగని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా డిమాండ్. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వాళ్ళు డంపింగ్ యార్డు క్యాన్సిల్ చేసుకోవడం అయితేనే మేము కిందికి వస్తాం, లేకపోతే ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తామని మేము అందరికి చెప్తున్నాం. గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ ఉద్యమానికి మీరు ఊతమియాలి, అందరం మరి ఇక్కడ వచ్చి నిరసన. గుమ్మడిదల రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రామస్తులతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. పచ్చని పొలాలు, అడవి ప్రాంతాన్ని కాలుష్యంతో నింపే ఈ డంపింగ్ యార్డు ఏర్పాటును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ భీమునిపట్నం బీచ్ల అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, సిఆర్జెడ్ జోనల్ అధికారి, ఇతర అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. భీమునిపట్నం దగ్గర నిర్మాణాలు పరిశీలించాలన్న హైకోర్టు అవసరమైతే తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. నివేదిక సమర్పణలో విఫలమైతే అధికారులు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతానికి సర్వేను భీమిలి పరిధికే పరిమితం చేస్తున్నామని, ఆ తర్వాత భీమిలి బీచ్ నుంచి విశాఖ ఆర్కే బీచ్ వరకు సర్వేకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ మంచికట్ల ఆసమ్మ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో దాఖలు చేశారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నానని, తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీనే పుట్టిన ఫస్ట్ మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన 1995లో నేను మండల్ ప్రెసిడెంట్. ఎట్లా కాంగ్రెస్ నుంచి ఇస్తున్నారు? ఇప్పుడు డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఆదిలాబాద్ నుంచి. హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు నారాయణపూర్లోని ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టారు. విద్యలో అత్యంత వెనుకబడిన విద్యార్థిని ఇంటికి వెళ్లి వారి పేరెంట్స్ తో మాట్లాడారు. వాళ్ల కుమారుడు చదువులో రాణించేలా శ్రద్ధ తీసుకుంటారని భరోసా కల్పించారు. అలాగే జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి తమ కుమారుడి గురించి బాధ్యత తీసుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. దత్తత తీసుకున్న హాస్టల్లో ప్రతి నెల జిల్లా అధికారులు నిద్ర చేయడంతో వాటి రూపురేఖలు మారాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాల్లో కలెక్టర్ నిద్రించారు. అంతకుముందు హాస్టల్లోని పరిసరాలను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, బాత్రూంల వస్తువులను గమనించారు. జిల్లాలోని 89 హాస్టల్స్ లో జిల్లా అధికారులు నిద్ర చేయడంతో హాస్టల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. హాస్టల్స్లో కానీ చాలా మార్పు వచ్చింది. మెనూ ప్రకారం వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారాన్ని వడ్డిస్తున్నారు. అదేవిధంగా పిల్లల నుంచి కూడా ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ కూడా జిల్లాలో ఇక్కడి నుంచి రాలేదు. అదేవిధంగా మన జిల్లాలో ప్రత్యేకంగా బడిబాట అనే కార్యక్రమంలో భాగంగా మిడ్ డే మీల్స్ కూడా ఆకస్మికంగా ఉన్నటువంటి మొత్తం 800 స్కూల్స్లో ఒకేసారి ఒకే రోజున పోవటం కూడా జరిగింది. ఈ నెలలో కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి మిడ్ డే మీల్స్ విద్యాన భోజనాన్ని కూడా ఏ విధంగా ఉందనేది కనుక్కోవడానికి వెళ్తున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో ఒక స్థల వివాదంతో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఒకరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ స్థలం అంటూ కొందరు హద్దులు ఏర్పాటు చేసుకోగా ఆ హద్దులను మరికొందరు తొలగించడంతో వివాదం తలెత్తింది. అనంతరం స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వైద్యం పొందేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రయోజనం కోసం రిఫరల్ ఆసుపత్రులను గుర్తించి నియమించాలని ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓని ఆదేశించింది. గతంలో తెలంగాణ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందిన అనేక మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి రియంబర్స్మెంట్ క్లెయిమ్లు ప్రాసెస్ చేయకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. అదనంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 కింద జాబితా చేయబడిన సంస్థల ఉద్యోగులు నగరంలో నివసిస్తున్నారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తన ఉద్యోగులను డిఎంఈ ద్వారా గుర్తింపు పొందిన తెలంగాణ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సను ఆమోదించింది. భద్రాద్రి కొత్తగూడెంలో పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. పోలీసు శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోలీసులకు రిఫ్రెష్మెంట్ ఇస్తుందన్నారు జిల్లా ఎస్పీ. నిత్యం బిజీగా ఉద్యోగ విధుల్లో ఉండే పోలీసులకు ఒత్తిడి తగ్గిస్తుందని తెలిపారు. స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్లోనూ కొత్తగూడెం పోలీసులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని గుర్తు చేశారు. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ లో ఉండి గేమ్స్ ఆడడానికి కూడా వి గెట్ లైక్ వెరీ లెస్ టైం. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి ఈ 3 days అనేది వాళ్ళకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ టైప్ ఉంటుంది. ఈ రిఫ్రెష్మెంట్ తర్వాత వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫు నుంచి కూడా మనకు ఏవైతే గేమ్స్ కండక్ట్ చేశారో దాంట్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి మంచిగా ప్రతిభ కనబరిచారండి. చాలా మెడల్స్ కూడా సాధించారు. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈసారి 3 days ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అని ఎన్టీఆర్ నమ్మారని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం విజయవాడలో ఈ నెల 15న నిర్వహించనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమం గురించి ఆమె వివరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి టికెట్ పైన వచ్చే రూపాయిని తలసేమియా బాధితులకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని, సమాజ సేవ ప్రతి ఒక్కరూ చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నారా భువనేశ్వరి తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తన చేతిలో పెట్టారని పేర్కొన్నారు. టికెట్ పైన పెట్టే ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు చేరుతుందని తమన్ చెప్పారు. మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు, ప్లస్ విన్నారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి 1 రూపాయి కూడా నేను తీసుకోను. ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తాం. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి. మన అందరం కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో అది 10 రూపాయలు అవని, 1000 అవని, 1,00,000 అవని, కోట్లు అవని, మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి. This is very important. Okay, giving back to society అనేది very important. అది అందరూ పాటించాలి. So this ఈ షో నాకు ఇట్ కేమ్ ఫ్రమ్ రియలీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది అంటే ఫ్రమ్ గ్రేటెస్ట్ పీపుల్ వి నో. ఐ థింక్ వన్స్ ఐ మెట్ మ్యామ్ భువనేశ్వరి మేడం, మై మైండ్ సెట్ కంప్లీట్లీ చేంజ్డ్. హౌ వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్తో ఎంత గ్రేట్గా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలు అనేది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్ డూయింగ్ సో మచ్ ఫర్ ద స్టేట్. బట్ తను మ్యామ్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ దిస్ ట్రస్ట్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఈ బ్లడ్ డొనేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇట్స్ గ్రేట్ థాట్. ఆ థాట్ నన్ను చాలా మూవ్ చేసేసింది. ఒక లర్నింగ్స్ ఉంటాయి. సో వెంటనే వీ యాక్సెప్టెడ్ దిస్ షో డూయింగ్. దీన్ని ఎంత క్విక్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఎంత గ్రేట్గా ఈ తలసేమియా అనేది ఈ రోగాన్ని మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఎవారికేట్, దీన్ని ఎంత త్వరగా మనం క్యూర్ చేయగలం అనేది. సో దిస్ ఇస్ వెరీ
కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. రన్వే పైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చిన 3 విమానాలు ల్యాండింగ్కు అవకాశం లేకపోవడంతో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతోంది. తెట్లవల్లూరు, రొయ్యూరు గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేసిన 7 లారీలను సీజ్ చేశారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారాలమ్మ మినీ జాతర పనులు షురూ అయ్యాయి. ముందుగా వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి పనులు మొదలుపెట్టారు. మేడారం పరిసరాలను శుభ్రం చేశారు. అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి పసుపు కుంకుమతో అలంకరించారు. మేడారం మినీ జాతర ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే జాతర కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. తల్లుల తొలి పూజ గుడి శుద్ధి చేసి అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటాము. సమర్పించుకున్న తర్వాత వచ్చే వారము మండమెలిగే పండుగ చేయడం జరుగుతుంది. ఈ మండమెలిగే పండుగనే మినీ జాతరగా నామకరణం చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న మహాకుంభాభిషేకం 42 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఈ మహాకుంభాభిషేకాన్ని సచ్చిదానంద సరస్వతి స్వామిచే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కుంభాభిషేకానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి రానున్నారు. తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. ఇవాళ ఉదయం సినీ దర్శకులు రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు సినీ నటులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఐటీఐ కాలేజ్ సమీపంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఏడీ మైన్స్ అధికారులు అడ్డగోలుగా ఏజెన్సీలో అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. కొండలను పిండి చేసి దర్జాగా గ్రావెల్ను ఏటూరు నాగారం ఇసుక క్వారీకి తరలిస్తున్నారన్నారు. గ్రామస్తులతో కలిసి గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ.